ఉత్తరాంధ్ర పర్యటన బల ప్రదర్శనలాగా ఉంది తప్ప అదొక యాత్రలాగా మరొక పరామర్శకి వెళ్తున్నట్లుగా ఎక్కడా కనిపించట్లేదు. సో వాస్తవానికి ఆయన మాజీ మంత్రి సీదిర అప్పలరాజు జైల్లో ప్రస్తుతం ఉన్నారు. ఆయన కుమారుడు ఒక వ్యక్తిని ఢీకున్నటువంటి నేపథ్యంలో అతను చనిపోవడం, ఆ తర్వాత ఆ కేసును తారుమారు చేసేటువంటి ప్రక్రియలో అతని కుమారుని స్థానంలో మరొక వ్యక్తిని తీసుకొని వచ్చి సిద్ధార్థ అనేటువంటి యువకుడిని పెట్టడం కావచ్చు. ఈ కేసు సంబంధించిన విషయం పైన మొత్తం కూడా పోలీసులు కూపీలాగారు, సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. అందులో భాగంగానే సీసీటీవీ ఫుటేజ్లో చూసినప్పుడు ఆయన శ్రీధర్ అప్పలరాజు కుమారుడు ఎవరైతే ఆయన డ్రైవ్ చేస్తున్నటువంటిది మొత్తం కనిపించింది. సో ఈ ఎపిసోడ్ పైన మొత్తం ఈ కేసును తారుమార్చి చేసే ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అని ఎంక్వైరీ చేసినప్పుడు సీదిర అప్పలరాజు సంబంధించి A3గా దాంట్లో పేర్కొనడం జరిగింది. అందుకే ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఆయనను కలిసి ఆయనను పరామర్శించాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. సో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈయనే కాదు, గతంలో అనేక మంది నాయకులు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే వెళ్ళారు. సో ఇప్పుడైతే మాత్రం ఉత్తరాంధ్ర సంబంధించిన విషయంలో చాలా ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి యాత్ర సమయంలో మరొక వైపు ఇదే మార్గంలో ఈ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. భోగాపురంలో ఆంధ్రప్రదేశ్కి కలికితురాయిగా మిగిలిపోయేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 1వ తేదీన దీన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ దాదాపుగా 2.5 నుంచి 3 గంటలు ఉండబోతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకోవైపు పోలీస్ బందోబస్తు కావచ్చు, అక్కడ శాంతి భద్రతలు కానీ ఏర్పాట్లు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు ప్రాంతాల నుంచి అక్కడికి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక కార్యక్రమం జరుగుతోంది. సో అదే మార్గంలో ఇవాళ జగన్ ఇటు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నటువంటి జైలు వరకు వెళుతున్నటువంటి యాత్ర. నిన్న క్లియర్గా శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, సీదిర అప్పలరాజు పర్యటనకు ఆయన పరామర్శించేందుకు పర్మిషన్ ఇచ్చాం. అయితే ప్రస్తుతం భోగాపురం జరగబోతున్న కార్యక్రమం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు వివిధ జిల్లాల్లో జరిగినటువంటి సంఘటనలను పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సభలు, సమావేశాలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వలేదు అనేటువంటిది చాలా క్లియర్గా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. సో ఆయన ఏం మాట్లాడారు కూడా ఒకసారి విందాం. ఎక్సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళని ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖాత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వచ్చు. బట్ వాళ్ళ రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడే కానీ పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ, రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. రైట్, ఇది కదా ఎస్పీ చెప్తున్నది. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ అక్కడ ఏం జరిగిందో తెలుసా? సో శ్రీకాకుళం జైల్ వద్ద పర్యటనలో కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ వైసీపీ సంబంధించినటువంటి నాయకులు చాలా అతి చేశారు. పోలీసులు అక్కడ బందోబస్తుగా ఉంటే వారిని నెట్టేయడం, తోసేయడం, మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా నెట్టేసినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. సో మనం అక్కడ చూస్తున్నాం మహిళా పోలీసు అధికారిని, ఆమె తమ యొక్క విధులు నిర్వహించేందుకు అక్కడ ఉన్న పరిస్థితి. సో ఆమెకి ఇచ్చినటువంటి ప్లేస్లో ఆమె అక్కడ పరిస్థితిని పర్యవేక్షించాలి, శాంతి భద్రతలను కాపాడాలి, ఎంతవరకు ఎవరికి పర్మిషన్ ఇవ్వాలో అంతవరకే అనుమతించాలి, అది ఆమె బాధ్యత. కానీ ఆమెను అక్కడ నెట్టేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళింది కూడా మామూలు కాదు. అక్కడ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంబంధించిన కుమారుడు కావచ్చు, వాళ్ళ అనుచరులు, అలానే చింతాడ కుమార్, ఆయన ఆమదాల వలస సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, వీళ్ళు నాయకులు, వీళ్ళొక ముఖ్య నేతలుగా ఉండి ఆ రకంగా ఒక అధికారిని అలా చుట్టుముట్టి ఆమెకి విధులకు భంగం కలిగించడం, ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ చేసేసినటువంటి పరిస్థితి. సో ఆ టైంలో అసలు వెళ్ళిపోతుంటే లాఠీ చార్జీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కంట్రోల్ కానటువంటి పరిస్థితి.
నిజంగా పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు, రావచ్చు మీరు అక్కడ ఆయన్ను కావాలంటే పరామర్శించవచ్చు, ఆయనతో మాట్లాడచ్చు, అది జైలు అధికారులు ఇచ్చినటువంటి టైం ప్రకారం వెళ్ళొచ్చు. కానీ అది అలా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఆయన 11 గంటలకు దిగితే ఇంకా పర్యటన కొనసాగుతూనే ఉంది, ఇంకా జైలు దగ్గరికి కూడా పోవాలి. ఇప్పుడు మనం ఈ టైం డిబేట్ చేస్తున్నటువంటి ఈ టైం వరకు చూస్తే 4:30 గంటలు దాటినా ఆయన ఇంకా జైలు దగ్గరికి పోలా. సో ఇప్పుడు వెళ్తాడేమో, మరి కాసేపట్లో వెళ్ళొచ్చు బహుశా. సో ఈ పరిస్థితుల్లో ఈ రకంగా చేయమని చెప్పారా? సో అసలు మీకు ఇచ్చిన పర్మిషన్ ఏంటి, మీరు వెళ్తున్నటువంటి విధానం ఏంటి, మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు అక్కడ నిజంగా ఒక బాధితుడు చనిపోయాడు బైక్ యాక్సిడెంట్ చేస్తే. నిజంగా ఒకవేళ పరామర్శించాల్సి వస్తే ఎవరిని పరామర్శించాలి? ఆ చనిపోయినటువంటి కుటుంబానికి న్యాయం చేయబడలేదా, వారిని ఆదుకోబడలేదా? అది కాదా ముఖ్యం? సరే మీ పార్టీకి సంబంధించిన నాయకుడు కావచ్చు, ఓకే వెళ్ళండి, కానీ ఇలా వెళ్తారా? ఈ రకంగా చేస్తారా? ఆ రోజు వైజాగ్లోనే జగన్మోహన్ రెడ్డి వంటి మాటలకు పాపం పిల్లోడని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి, చులకనయ్యేటువంటి పరిస్థితి పబ్లిక్లో. ప్రమాదం చేసింది, తప్పు చేసింది, తప్పుని సమర్థించేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. సో తప్పుల్ని సమర్థించుకుంటా పోయి ఒకవేళ ఇవాళ మీరు జైలు దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈ స్థాయిలో అక్కడ ప్రదర్శన చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అది ప్రదర్శన కాకపోతే ఏంటి? ఆ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, మీకు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం రండి అని పోలీసులు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఉల్లంఘిస్తూ వెళ్ళేటువంటి పరిస్థితి. ఏం చేసుకుంటారులే. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్లు ఇవ్వట్లేదు, వేధిస్తున్నారు, పబ్లిక్లోకి పోనీయకుండా అని చెప్పేందుకు. కాకపోతే ఒకవేళ ఇస్తే ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇది ఎవరన్నా అడిగితే వీళ్ళకి చూడు జనం వచ్చారని చెప్పి వీళ్ళందరికీ కూడా కుళ్ళుకుంటున్నారు, వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అని మాట్లాడతారు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, పోలీసులు విధులకు ఆటంకం కలిగించి, వాళ్ళని ఇబ్బంది పెట్టి